బామ్మా దెబ్బ తగిలితే తగిలింది కానీ ఇక నేను ఫిక్స్ అయిపోయానే. రిజల్ట్ రాకముందే అధికారం మాదేనని అనౌన్స్ చేసుకోవడం సరికాదు అధ్యక్ష. ముందు క్యాండిడేట్ ఎక్కడుందో తెలుసుకోవాలి. దండం పెడతానే, అసెంబ్లీ భాష మనకి తిన్నగా చెప్పే. అదే అధ్యక్ష, డిపాజిట్ అనే మనసుని ఏ ఏరియాలో పోగొట్టుకున్నావు? బేగంపేట సెంటర్ లో. అది ఏ నియోజకవర్గంలో డిపాజిట్ పోగొట్టుకున్నావో ఆ నియోజకవర్గంలోనే దక్కించుకోవాలనేది సామెత. థ్యాంక్ యూ బామ్మా. అమ్మాయే సన్నగా. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం ఎంత అయింది? 10 2 సార్లు ఎందుకు చెప్పడం సార్? 10 ఒకసారి చెప్తే చాలు కదా. ఏమనుకోకండి సార్. చిల్లలేదు. అది కాదు సార్, ఉంచండి సార్. నేను అడగలేదే. నేను కదా ఇస్తున్నాను. 5 నిమిషాలు ఉంచండి సార్, నాకు చిన్న ప్రాబ్లం ఉంది, వచ్చేస్తా. అరే నీకేమన్నా మెంట్లా? కాదు సార్, ట్రస్ట్, బిలీఫ్, నమ్మకం సార్. సరే 5 నిమిషాల్లో రావాలి. వచ్చేస్తాను సార్, ప్రామిస్. రాకపోతే నీకు 500 బొక్క. ఇంకా మొదలు పెట్టలేదు కదా. ఐఎమ్ సారీ. నేను చేసుకోబోతున్నాను. 24 గంటలు టీవీయేనా? మొగుడనేవాడు ఒకడు ఉన్నాడు, వాడి సంగతి ఏదో చూడాలని జ్ఞానం లేదే. మీకేం కావాలో అడగొచ్చుగా. కాఫీ వంటింట్లోకి వెళ్ళి పెట్టుకు తాగండి. ఎవరొద్దన్నారు? నీ వల్ల సబార్డినేట్ల ముందు కూడా చులకనైపోతున్నాను కదా. నేను అవమన్నానా? ఇదిగో అక్కడే నాకు టోపీ కాలేదే. కాఫీ పెడతావా లేదా? చూస్తున్నారుగా, పనిలో ఉన్నాను. ఏంటే పనిలో ఉన్నావు? టీవీ చూడటం పెద్ద పని, బోర్డు పని. కాఫీ పెడతావా లేదా? లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాను? చంపేస్తాను. మామూలుగా మాటలతో చెప్తే లొంగి రావే, తుపాకీ చూపిస్తే కానీ లొంగి రావా? కాఫీ పెట్టావా? చంపండి, పేల్చండి. అలా చూస్తారే, ఎన్కౌంటర్ చేయండి. దాంట్లో ఉన్న 6 గుండ్లు నా గుండెల్లో దూసుకుపోయేలా కాల్చండి, కాల్చండి. సార్ సార్, మీరు పిస్టల్ తెంచకండి, అట్టాగే కంటిన్యూ కండి. అమ్మా మీరు అట్టాగే ధైర్యంగా ఉండండి. దాన్ని కాదురా, నిన్ను ముందు చంపేస్తాను. పోయి జీవితారు ఉండవు. ఈవేళ నీ చేత కాఫీ పెట్టించుకొని తాగందే పిస్టల్ దించనే. మమ్మీ నువ్వు ఊరుకో. డాడీ ఏంటి మీరు కూడా? లేకపోతే ఏంటమ్మా, దీని టీవీ పిచ్చితో రోజు నా ప్రాణాలు తీసేస్తుంది. రోజు ఉండేదేగా. మమ్మీ టీవీ పిచ్చి తెలుసు కూడా ఎందుకు? అందుకేనమ్మా టీవీ కనెక్షన్ కాదు, మొత్తం టీవీనే తీసేవతలు పారేస్తాను. అప్పుడు దీని రోగం కుదురుతుంది. అలా గనక చేస్తే ఇప్పుడే ఇక్కడే నేను పేల్చుకొని చేస్తాను. మమ్మీ ఏంటది చిన్నపిల్లలా? డాడీ ఈ పిస్టల్లో బుల్లెట్స్ లేకుండా దాచిపెట్టండి, అది మీ ఇద్దరికి మంచిది. మమ్మీ నువ్వు టీవీ చూసుకో. డాడీ మీరు డ్యూటీకి వెళ్ళండి, నేను బ్యాంక్ వెళ్ళొస్తాను. ఓకే బాయ్. మీకు 500 ఇచ్చాను కదా, మీరు మళ్ళీ నాకు ఇచ్చారు కదా, నాకు ఇంకో 500 అప్పు కావాలి సార్. ఏంటి? 500 అప్పు కావాలి సార్. నువ్వెవడవని నేను నీకు ఇవ్వాలయా? భలేవారు సార్, ఇందాక మీరెవరని నేను ఇచ్చాను. బిలీవ్ సార్, ట్రస్ట్, నమ్మకం. అదేంటి సార్ అలా ఫ్రీజ్ అయిపోయారు? ట్యాంక్ బండ్ మీద బొమ్మలాగా ఒక్క 500 ఇవ్వండి సార్. రే నీ కుష్టి ప్లాన్ నాకు అర్థమైందిరా. రే నిన్ను ప్లాన్స్ కుష్టి ఎయిడ్స్ ఉండవు సార్. బిలీవ్ సార్, ఉండవా? ఉండవు సార్. అయ్యో, వదలండి సార్. చూడండి అయ్యా, బాగా చూసుకోండి, మీ డబ్బు చూసుకోండి. ఏదో బ్యాంకు దివాళా తీసిందని చెప్పి డిపాజిట్ చేసిన మీరు ప్రతిరోజు ఇలా వచ్చి డబ్బు చూపించమంటే దారుణం. మేమే బ్యాంక్ ఎత్తేసి కృషి చేయాలనుకుంటలేదు. మరి వడ్డీ చూపించలేదే? అది చివరిలో ఇస్తారులే పెద్ద ఆయన. అసలు ఎసరు పెట్టిన వాళ్ళు మాత్రం మీరు ఏమనరు. వెళ్ళండి ప్లీజ్ గో, ప్లీజ్ గో. మళ్ళీ రేపు వద్దానే పదండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఫార్మాలిటీస్కి ఏం లోట్లేదు. చూసావుగా, మన డిపాజిటర్లు వాళ్ళ డబ్బు మన దగ్గర ఉందో లేదో చూసుకోవడానికి వచ్చారు. కానీ మనకి రావాల్సిన డబ్బు గురించి ఎవ్వరూ పట్టించుకోరు. నువ్వేమో ఆడపిల్లవి, ఏమన్నా అన్నావంటే రికమెండేషన్ మీద వచ్చావు. లోన్ రికవరీ సెక్షన్ లో వేస్తే ఇంతవరకు ప్రోగ్రెస్ నిల్లు. మాకు మాత్రం పైనుండి వార్నింగ్ మీద వార్నింగ్. ఎవరి మీద చిరాకు నా మీద చూపించకండి. ఇవాళ కట్టాల్సిన వాళ్ళ అడ్రస్ ఇవ్వండి, రికవరీ చేసుకొస్తా. ఇదిగో వీడి పేరు కొండలరావు, ఒంటి నిండా కొవ్వే. వీడు అప్పు కొవ్వులా పెరిగిందే కానీ ఇంతవరకు నయా పైసా కట్టలేదు. ఫస్ట్ వీడి సంగతి చూడు. గో గో. ఓకే సార్. కర్మ. ఏంటి నన్నే ఫాలో అవుతున్నాడు? బిజినెస్ బాగానే ఉంది, మరి ఇన్స్టాల్మెంట్ కట్టడానికి ఏం రోగం వీడికి? చూద్దాం. 1 2 సార్. 3. ఏం కావాలమ్మా?
నేను బ్యాంక్ నుంచి వచ్చాను. ఎన్ని నోటీసులు ఇచ్చినా మీరు డబ్బు కట్టట్లేదు ఏంటి? ఒరే సన్నాసి కూల్ డ్రింక్ పట్టరా. ఇన్స్టాల్మెంట్ కట్ ఎన్నాళ్ళైంది? దాన్నే ఉందమ్మా, తీసుకోమ్మా. లంచమా? లంచమా కాదమ్మా, గిఫ్ట్ అమ్మా, తీసుకోమ్మా. నీ బాబాయ్ లాంటి నువ్వు బాబాయ్ వైనా నాకు పెదనాన్నవైనా ఇన్స్టాల్మెంట్ కట్టి తీరాల్సిందే. చూడమ్మా, ఇలాంటి మాటలు చాలా మంది చాలా సార్లు అన్నారు, అన్ని వింటూనే ఉన్నాం. విసిగించగా ఇచ్చేది పుచ్చుకళ్ళు. నువ్వు మాటలతో లొంగవు బాబాయ్. టీవీలో బాగుంది, టీవీలో బాగుంది, బాగుంది. ఇక్కడ బాగుంది. అదేంటమ్మా, లోపల బాంబు కస్టమర్స్ అందరిని పంపించావు. నీలాంటి వాడికి ఇలాగే చేయాలి. నీ షాప్ సీజ్ చేసి తాళాలు బ్యాంక్ లో ఇస్తాను, నువ్వు వెళ్ళి డబ్బు కట్టి తెచ్చుకో. చాలా మందిని చూశారమ్మా, నీలాంటి దాన్ని ఎక్కడ చూడలేదు తల్లి. రామ్మా, లోపల రమ్మా, పువ్వుల్లో పెట్టిస్తానమ్మా. పద. సో నీ లవర్ లోన్ రికవరీ ఆఫీసర్ అనమాట. అయితే ఓ పని చేయి. ఏంట్రా? ఏంటంటావేంట్రా, నువ్వు కూడా ఆ బ్యాంక్ లో లోన్ తీసుకో. అప్పుడు అంతర్లాగా నీ చుట్టూ తిరుగుతుంది. తంతుందేమరా? అసలే ఫైర్ తోనే ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి మామా. అప్పుడు కానీ ప్రేమ కాలి బూడిదవదు. అరే మామా, నేను చెప్పినట్టు చెయ్. సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు ఆ అమ్మాయి నీ చుట్టూ తిరుగుతూనే ఉంటది. తిరిగిలేదంతే. ఎర్రగొట్టేవాడు ఇరుక్కుంటే ఇలాగే ఉంటది. ఇంట్లోనే కాదు బయట కూడా నా బతికిలాగా ఏడ్చింది. ఏం చేస్తున్నావురా? పాలు చెప్పి ఎంతసేపు అయిందిరా? ఇరగొడతా, చెప్పు తీసుకు కొడతా. నేను కాదు సార్, పాడు అడుగుతున్నాడు. తెస్తాను పో. నాకేమో సార్, నేను తీసుకెళ్తా. తెస్తాను పో. చేద్దావా? ఇవిగోండి కాళీ గారి పాలు. ఇదేంటి పాలు తెల్లగా ఉన్నాయేంటి? పాలు తెల్లగా ఉండకపోతే నల్లగా ఉంటాయా? అవును, ఏం పాలు? ఆవు పాలు. ఆవు పాల? ఆవు పాలు నేను తాగు, పులి పాలు తాగుతా. పులిపాల? పులిపాల అంత ఆశ్చర్యపోతున్నా అంటే నేను పులిపాలే తాగుతాను. మనం ఉన్నది టౌన్ లో, అడవిలో కాదు. టౌన్ లోనా? అడవిలో కాదా? నేను వెళ్ళిపోతా. పులి బిర్యానీ, పులిపాలు రేపు అరేంజ్ చేస్తాను. ఈ వేళకి దీంతో అడ్జస్ట్ అవ్వు ప్లీజ్. అయితే నువ్వు పని చేయి, నువ్వు పులి అరిచినట్టు డిటిఎస్ సౌండ్, ఆ సౌండ్ వింటూ నేను తాగుతా. పులి అరిచినట్ట? ఆశ్చర్యపోతున్నట్టు అరవా, నేను వెళ్ళిపోతా. ఏంటి సార్, పుల్లగా అరవచ్చు కదా అంటే సరిపోద్ది. కుక్క అరుస్తూ పుల్ల అంటాడు రా. పులి రేంజ్ వేర్రా. పులి ఎలా అరుస్తుంది తెలుసా? పులవారింద్రా, తాగు తాగు. ఇప్పుడు పుల్లారు ఏంటండి, ఏమైంది? ఇప్పుడు వస్తా. ఇప్పుడే వస్తాడంట, సాయంత్రం దాకా రాడు. రే చూసావురా, ఆ టాబ్లెట్ వేసిన పాలు అయితే నేను ఏమైపోయా ఉంటా. ఆడ ప్లేస్ లో మీరు ఉండేవారండి. ఇప్పుడు కాదురా, అమ్మాయి వచ్చాక అలా పిలవాలి. చాక్లెట్ కీర్తి వచ్చాకైనా కాస్త ఓవర్ యాక్షన్ చేయకుండా నైస్ డీల్ చేయరా. మీరా? నీకేం బాబు, హౌస్ లో రెంట్ కొంటుంది మేము. హౌస్ ఓనర్ తెలిసిందంటే మీ అమ్మమ్మ కూడా మమ్మల్ని రక్షించదు. నేను మమ్మీని. బుర్కా జాగ్రత్త బాబు. దుబ్బు తొందరగా రారా. వీళ్ళ చాక్లెట్ల కోసమే లోన్ తీసుకున్నట్టుంది. బాబు, ఇక్కడ కృష్ణతేజ అని మా డాడీ అండి. మమ్మీ నీకోసం ఎవరో ఆంటీ వచ్చింది. ఏంటి కృష్ణతేజ అని? మాది లవ్ మ్యారేజ్. ఓ, అది లోన్ తీసుకున్నారు, రికవరీ. అచ్చా మీరేనా? చెప్పారు ఇమ్మని. లవ్లీ. చాక్లెట్ ఇవ్వనా? నీకు బాహర్ హబ్బా చచ్చిపోతున్నాను. రాత్రంతా ఆయన చంపుతాడు, పగలంతా ఏంటి వీళ్ళంతా మీ పిల్లలా? చెప్తున్నాను కదా, ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఇలా స్నానం చేసాక అంటే ఇలా బెడ్రూమ్ ఒకటే అల్లరి. అవును, మీకు పెళ్లి కాలేదా? లేదు. చేసుకోరాదు, అప్పుడు నీకు బాగా తెలుస్తుంది. డబ్బిస్తే వెళ్ళిపోతాను. ఉండండి, కాఫీ తాగిపోవచ్చు. వద్దండి, కాఫీ తాగుతూ ఇలా ఇలా చేస్తాడని మళ్ళీ మీరు ఏదో ఒకటి చేస్తారు. మాట్లాడతారు. తెస్తా ఉండండి. డబ్బు తీసుకోండి. థ్యాంక్స్ అండి. బాయ్, గుడ్ బై.
ముద్దు ముద్దు గుమ్మ ఓ బాపు గారి బొమ్మ కొప్పమెందుకమ్మ నా కోరుకున్న కొమ్మ ముద్దు ముద్దు గుమ్మ ఓ బాపు గారి బొమ్మ కొప్పమెందుకమ్మ నా కోరుకున్న కొమ్మ మనసు తెలుసుకోవే నా మదిని చేరుకోవే మనసు తెలుసుకోవే నా మదిని చేరుకో